కాంచన దీపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి ఉంటుంది. ఇంకా కార్తీక్‌కి, దీపకి చెప్పకుండా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి ఉంటారు. ఇంకా శివనారాయణ కూడా కార్తీక్‌కి ఏమీ చెప్పకుండా పదరా హాస్పిటల్‌కి వెళ్దామని కార్‌లో తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా కార్తీక్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికి సార్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతూ ఉన్నా కూడా పదరా వెళ్తే తెలుస్తుంది కదా! పద వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ కాంచన, శ్రీధర్, జ్యోత్స్న, దీప హాస్పిటల్‌లో ఉంటారు. మీరు ఇక్కడెందుకున్నారు? ఏం జరిగింది? అని కార్తీక్ అడుగుతూ ఉంటే ఆ డాక్టర్‌ని పిలిచి కాంచన నా కోడలికి టెస్ట్ చేయించడానికి తీసుకొచ్చానురా అని చెప్తూ ఉంటే, మళ్ళీ టెస్ట్‌లేంటి అని కార్తీక్ నిలదీస్తూ ఉంటాడు. అదేంటి బావ నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? టెస్ట్‌లు చేస్తే ఏమవుతుంది? నీకు అంటే మీరేదైనా దాస్తున్నారా? మీరేదైనా అబద్ధం చెప్తున్నారా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడు మరదలా అని కార్తీక్ చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. అయినా టెస్ట్‌లు చేస్తే తప్పేంట్రా చేయిద్దాం అని శివనారాయణ కూడా చెప్తూ ఉంటాడు. అయ్యో! ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయేలా ఉందే ఇప్పుడెలా అని కార్తీక్ అనుకుంటూ ఉంటే, ఎందుకురా సైలెంట్‌గా ఉన్నావు? కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదం అని చెప్పావు కదా! అదేదో ఇక్కడ టెస్ట్ చేపిస్తే మళ్ళీ తెలుస్తుంది కదరా! ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చేపించాల్సిందే అని కాంచన పట్టుపట్టి కూర్చొని ఉంటుంది. ఇంకా కార్తీక్, దీప చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.